నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి, ప్రైమ్9 న్యూస్ ఛానల్ జర్నలిస్ట్. సాయి గారు ఒక టాపిక్ మీద తన విశ్లేషణ వినిపించారు. దాని గురించి మాట్లాడతాను. అదేంటంటే వంగవీటి రాధా గారు రీసెంట్ గా వైఎస్ఆర్సీపీ పార్టీకి రెజిగ్నేషన్ ఇచ్చేసి ఆ తరువాత ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ఆయన కూసింత అగ్రెసివ్ గా మాట్లాడటం జరిగింది. సరే, దాని మీద మన జర్నలిస్ట్ సాయి గారు ఇచ్చిన విశ్లేషణ ఏంటంటే, ముందుగా వంగవీటి రాధా గారు ఆ ప్రెస్ మీట్ లో కాసింత ఆవేశానికి లోనయ్యారని, అలాగే రాధా గారు చెప్పిన మాటలు కొన్ని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీని విమర్శించారని బయటకు వెళ్తూ ఆ విమర్శలు కూడా ఏంటో చెప్పారు. ఆ విమర్శలు ముఖ్యంగా తండ్రి విగ్రహ ఆవిష్కరణకు నేను జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకోవాలా, వైఎస్ఆర్సీపీ లోకల్ నాయకులందరికీ చెప్పి వెళ్లాలా, ఇలాంటి ఆంక్షలు నా మీద పెట్టడం ఏంటి, నా తండ్రి అభిమానులు అన్ని పార్టీల్లో ఉంటారు కదా, ఈ విషయం అవ్వచ్చు. అలాగే ఇంకా ఏదైనా కానీ ఆయన విమర్శలు చేసి బయటకు వచ్చారు, ఆ ప్రెస్ మీట్ లో విమర్శలు చేశారని చెప్పి సాయి గారు చెప్పడం జరిగింది. మనందరం చూడటం కూడా జరిగింది. సరే, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి స్పందన ఏంటి, ఆయన ఎలా స్పందించారు అన్న విషయాన్ని చూస్తే, అంటే నేను చూడలేదు, యాక్చువల్ గా సాయి గారు చెప్పడమే చూశాను. సో సాయి గారు చెప్పింది ఏంటంటే, జగన్ గారిని అడిగినప్పుడు వంగవీటి రాధా ఎక్కడున్నా బాగుండాలి ఆయన అని సింపుల్ గా చెప్పేసి వెళ్ళిపోయారంట. సో దీని మీద సాయి గారు ఏమంటారంటే, ఒకప్పుడు 2014 ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు పెద్దవాళ్లను కూడా కించపరిచే రీతిలో, అంటే వాళ్ళని లెక్క చేయని రీతిలో మాట్లాడే వాళ్ళు ఈ రోజును చూస్తే, అంటే 2017 ఎలక్షన్ టైంలో కూడా నంద్యాల బై ఎలక్షన్స్ లో ఉప ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లాంటి అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని ఉరేయాలి, అలాగే చీపురు మీద నీళ్లు పోసుకోవడం సంథింగ్ ఏదో అనడం జరిగింది. సో ఇలాంటి మాటలన్నీ అనేవాళ్ళు ఈ రోజున ఇప్పుడు చూస్తే సింపుల్ గా ఇలా చెప్పారు, రాధా ఎక్కడున్నా బాగుండాలని. ఇది ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడు మాట్లాడే విధానం ఇలా ఉంది, అది మంచిదండి. ఎందుకంటే రాజకీయాల్లో మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా ఆలోచించి మాట్లాడాలి. ఎప్పుడు అగ్రెసివ్ గా వెళ్తే మంచిది కాదు, ఇలా వెళ్ళటం కూడా చాలా మంచిది రాజకీయాల్లో అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సరే, దీని మీద నా స్పందన ఏంటి అంటే, ముందుగా మనం రాజకీయాల్లోకి వచ్చాం. నేను కూడా జనసేన పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తను. రాజకీయాల్లో సమూల మార్పుల కోసమే మన పార్టీ ఉంది. నిజంగా ఎలాంటి అభ్యర్థి ఎవరైనా సరే మారారు, మార్పు వస్తుంది అంటే తప్పకుండా స్వాగతిద్దామండి. ప్రతి మంచిని వెల్కమ్ చేద్దాం. నేను ఈ విషయంలో వెల్కమ్ చేస్తున్నాను. ఎస్, అది నిజంగా అలా ఆయన అనుంటే నిజంగా వెల్కమ్ అండి, అలాగే ఉండాలా. ఎందుకంటే నాయకుడు అనేవాడు ఆవేశంలో కాకుండా ఆలోచన విధానంతో మాట్లాడితే తప్పకుండా కార్యకర్తలు, కింద స్థాయి వాళ్ళు, ఆయన కింద స్థాయి నాయకులు అందరూ కూడా చాలా ఆలోచించి మాట్లాడతారు, చాలా ఆలోచించి మాట్లాడతారు. అది నిజంగా శుభ పరిణామం, మంచిదండి. చిన్న పెద్ద లేకుండా ఎవరిని పడితే వాళ్ళని మనం తిట్టడం కాకుండా ఒక స్థాయిలో మనం మాట్లాడితే నాయకుడు అనేవాడు, అది కింద స్థాయి వాళ్ళకు కూడా చాలా మంచి పరిణామాలు జరుగుతాయి. మార్పు కోసమే మనం చూస్తున్నాం. ఇలాంటి మార్పు నిజంగా వస్తుంది అనుకుంటే మాత్రం తప్పకుండా వెల్కమ్ చేద్దాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది సాయి గారు మీకు నిజంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను ముందుగా. ఎందుకంటే ఇది మాలాంటి వాళ్ళకి అప్కమింగ్, అంటే మేము మీడియాలో ఉంటున్నాం, సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నాం, అంటే స్పోక్స్ పర్సన్స్ కింద మాలాంటి వాళ్ళు మేము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి, ఎంతమందో రెచ్చగొడతారు, ఎన్నో మాట్లాడతారు. అయినా కూడా మనం చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం ఉంది. మీ మెసేజ్ నిజంగా మా అందరికి కూడా ఒక మంచి మెసేజ్ అండి. అది మాకు ఒక లెసన్ లాంటిది. తప్పకుండా మేము పాటిస్తాం. మేము కూడా పాటించడానికి ప్రయత్నిస్తామండి. ఎంతవరకు స్పందించాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎలాంటివి మాట్లాడచ్చు, మాట్లాడకూడదు అనేది తప్పకుండా స్పందిస్తాం. సాయి గారు మీకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఇలాంటి మెసేజ్లు మీరు చెప్పడం పబ్లిక్కి చాలా యూజ్ అవుతుంది, మాలాంటి వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇంకొకటండి, ఇంకొక మార్పు కూడా కావాలి. మీరు సాయి గారు మీ దీంట్లోనే చెప్పారు, కొంతమంది అంటే జగన్ పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోయి ఆయన్ని ఒకళ్ళిద్దరు, ఆదినారాయణ రెడ్డి గారు, అమర్నాథ్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళు బాగా తిడుతూ ఉన్నారు జగన్ గారిని. సో దాని మీద నా అభిప్రాయం ఏంటంటే, అక్కడ జగన్ గారా, రేపు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి, ఒక పార్టీలో ఆ పార్టీ గుర్తు మీద పోటీ చేసి గెలిచి బయటకు వచ్చి ఆ పార్టీ అధినాయకుడిని అలా బండబూతులు తిట్టడం నిజంగా పనికి మాలిన, సిగ్గుమాలిన చర్య అండి.
సిగ్గుమాలిన చర్య. ఎందుకంటున్నానంటే అది ఏ పార్టీ అయినా అవ్వనివ్వండి, రేపు మన పార్టీ జనసేన పార్టీ కూడా అవ్వచ్చు. ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రలోభాలకు లొంగో, డబ్బుకు లొంగో, లేకపోతే భయభ్రాంతులకి, వాళ్ళ బిజినెస్లు వాటికి భయభ్రాంతులకు లొంగో వేరే పార్టీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ రెసిగ్నేషన్ ఇచ్చి వెళ్ళండి ఫస్ట్. అప్పుడు మీకు అధికారం ఉంటుంది. ఎలక్షన్స్లో గెలిచేదాకా మీకు ఆ నాయకుడు మంచోడే, గెలిచిన తరువాత నాయకుడు చెడ్డోడైపోతున్నాడు. నాయకుడు చెడ్డోడైతే అయ్యాడు, అక్కడ మీకు జరిగిన సంఘటన మాత్రమే బయట పెట్టాలి. కానీ పాతవి ఎప్పటివో ఆ రోజుల్లో కూడా అలాగే, మరి ఆ రోజుల్లో అలా ఉన్నది వాళ్ళకి ఈ రోజుల్లో తెలియదా? నిజంగా ఆ మార్పు మాత్రం రావాలండి. మనకి ఎందుకు అసెంబ్లీ స్పీకర్లు వీళ్ళు భయపడతారో మాకైతే తెలియదు. కానీ సాయి గారు మీరు చెప్పాలి, దీని మీద మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచి వస్తున్నారండి ఒక పార్టీలో, వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ పార్టీ నాయకులు కంప్లైంట్ ఇస్తున్నారు స్పీకర్కి. స్పీకర్కి వెళ్ళి ఇస్తే ఆ స్పీకర్ ఏమంటారంటే, నేను అవైలబుల్గా లేను, నేను ఢిల్లీలో ఉన్నాను, ముంబైలో ఉన్నాను, రావడానికి 1 వీక్ పట్టుద్ది అంటారు. ఈ 1 వీక్ వచ్చిన తర్వాత అవి తీసుకోరు, అవి మాకు అందలేదంటారు. అందినా కూడా దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, ఎస్ బదులు సి పెట్టాడు, స్పెల్ మిస్టేక్ పడిందని ఇలాంటి చెప్పి తాసరం చేసుకుంటా 1 year 2 year చివరికి వచ్చేసరికి అది దాని మీద సస్పెన్షన్ వేటు కూడా వేయరు. అదే అధికార పక్షంలో ఉంటే మాత్రం స్పీకర్ గారు ఇమ్మీడియట్ గా 1 వీక్ లో సస్పెండ్ చేసేస్తున్నారు. సో ఇలాంటి దిక్కుమాలిన నీచమైన రాజకీయాల్లో మార్పు ఎప్పుడు వస్తుంది, రావాలంటే ఏం చేయాలి అదొకటండి. ఎందుకంటే ఆ పార్టీ మీద గుర్తు మీద గెలిచి బయటికి వెళ్ళి ఆ పార్టీ లీడర్లను బండబూతులు తిడుతున్నారు. అది చాలా తప్పది. ఎవరున్నా సరే, రేపు మన జనసేన అధినాయకుడునైనా సరే ఎవరైనా బయటకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు రెసిగ్నేషన్ చేసి అప్రూవ్ చేయించుకొని అప్పుడు ఆ పార్టీ గుర్తు మీద, అవతల పార్టీ గుర్తు మీదో, ఇండిపెండెంట్ గుర్తు మీదో మీరు వెళ్ళి పోటీ చేసి మీకు దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జ ఉంటే గెలిచి అప్పుడు మాట్లాడండి. అలా కాకుండా ఒక పార్టీ గుర్తు మీద గెలిచి బయటికి వెళ్ళి ఆ పార్టీ లీడర్లను తిట్టే అంత నీచమైన రాజకీయాలు కూడా మారితే బాగుండు. ఈ విషయంలో మాత్రం సాయి గారు మీరు కూడా మీలాంటి వాళ్ళు కూడా మాట్లాడితే ఎంత కాదనుకున్న ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది. ఇలాంటి రాజకీయ నాయకులు మనం తరిమి కొట్టాలి. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి సిగ్గు శరం లేకుండా వేరే పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీ నాయకులను తిడతాం, వేరే పార్టీలోకి వెళ్ళి పనిచేయటం, మీకు నచ్చలేదా పార్టీ బయటకు వచ్చేయండి, మీ పార్టీ గుర్తు మీద గెలవండి దమ్ముంటాయి. సో ఇది మాత్రం రాజకీయాల్లో మార్పేనండి మనకు కావాల్సింది. రాజకీయాల్లో ఆవేశం పనికి రాదు అని చెప్పి మీరు చెప్పే మాటలు కూడా నిజంగా స్ఫూర్తిదాయకం. అలాగే అవినీతిని కూడా అంతం చేసే రాజకీయాలు తొందరలో రావాలని, సమూలమైన మార్పు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాని మీద మనందరం కూడా శాయశక్తుల ప్రయత్నిద్దాం. ఎందుకంటే మాలాంటి వాళ్ళు పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నాం. ఉద్యోగాలు అన్నీ ఇంకా పక్కన పెట్టేసి పూర్తి స్థాయి రాజకీయాల్లో దిగాలనుకునే మాలాంటి వాళ్ళకు కూడా మీరు మీలాంటి వాళ్ళు ఇచ్చే కొన్ని మంచి లెసన్స్ చాలా ఉపయోగపడతాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు. ఇలాగే మంచి మెసేజ్లు ఇస్తా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.